అలానే ఇప్పుడు ఉండే లవ్ జనరేషన్ కూడా చాలా మంది ఒక 100% లో 50% కంటే కూడా ఎక్కువ మోసపోయే వాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆ అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయితో ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది విష్ణు? 2-3 అమ్మాయిలు సపోజ్ మనకు తెలిసిన అమ్మాయిలే ఉన్నారనుకో, ఒక 20 years దాటిన తర్వాత నీకు ఎవడెవడో వస్తాడు, వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచిదానివి, ఇలాంటి మాటలు కరిగిపోవద్దు. ఫస్ట్ లైఫ్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇన్ని కొలాబ్స్ వస్తున్నాయి, లైక్ డ్రెస్సెస్ కానీ, లిప్స్టిక్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, ఒకటి ఆ టైంలో లేవు. ప్రతిదీ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. నీకు రోజుకి 3,000 వచ్చిందంటే 1,500, 2,000 నీకు డ్రెస్సెస్ కి అయిపోయాయి. 1,000 రూపాయలు మాత్రమే నీ డబ్బులు. ఇప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏదున్నా సరే మీ పేరెంట్స్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచారు వాళ్ళకి ఇవ్వండి. దాని తర్వాత నీ లైఫ్ లో వచ్చిన పర్సన్. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుని సాధించాల్సింది ఏం లేదు. నిజంగా ఒక మంచి అబ్బాయి వచ్చాడా, నువ్వు 23 ఏళ్ళకి పెళ్లి చేసుకో, ఒక 2 years తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు కరెక్ట్ అయిన పర్సన్ వస్తే. లేదు ఒకవేళ కరెక్ట్ గా రాలేదు అని అంటే దాన్ని మార్చుకోవడానికి ట్రై చెయ్యి, మాక్సిమం 100% వరకు. ఒకవేళ మారలేదు అని అంటే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అది కూడా పేరెంట్స్ తో మాట్లాడి, నువ్వు ఇండిపెండెంట్ గా బతకగలను, నీకు ఇండిపెండెంట్ గా నీకంటూ కొంచెం డబ్బు ఉంది, నువ్వు ఏదైనా చెయ్యగలవు అని అనుకున్నప్పుడు. అలా ఏం లేదు ఇప్పుడు.